So good afternoon all. Today I am going to explain about CMOS NAND gate, CMOS NOR gate and CMOS logic families. CMOS NAND gate, CMOS NOR gate and CMOS logic families. We all know about CMOS. It is a combination of PMOS and NMOS. It is a combination of PMOS and NMOS. So coming to CMOS NAND gate. CMOS NAND gate is a combination of PMOS and NMOSFETs. PMOS and NMOSFETs. Here PMOSFET indicates pull up and NMOS indicates pull down. PMOS indicates pull up and NMOS indicates pull down. మీరు ఒక CMOS NAND gate ని కన్స్ట్రక్ట్ చేయాలంటే PMOS ని NMOS ని వర్టికల్ గా క్యాస్కేడ్ చేయాలి. PMOS ని NMOS ని వర్టికల్ గా క్యాస్కేడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండమ్మా, స్కీమాటిక్ వర్టికల్ గా ఇలా క్యాస్కేడ్ చేయాలి P ఛానల్ ని N ఛానల్ మాస్ఫెట్స్ ని. సో నేను ఇక్కడ 2 P ఛానల్స్ ని తీసుకున్నాను, 2 N ఛానల్స్ ని తీసుకున్నాను. ఒక P ఛానల్ కి Q1, ఇంకొక P ఛానల్ కి Q2 అని తీసుకున్నాను. ఒక P ఛానల్ కి Q1, ఇంకొక P ఛానల్ కి Q2. అలానే N ఛానల్, సో N ఛానల్కి వచ్చేసి నేను Q3, Q4 అని చెప్పేసి నేమింగ్ ఇస్తానమ్మా. సో P ఛానల్ ఇస్ ద Q1, Q2 అండ్ N ఛానల్ ఇస్ ద Q3, Q4. అయితే P ఛానల్ సోర్స్ కి నేను P ఛానల్లో వచ్చేసరికి టైమినల్స్ 3 టైమినల్స్ ఉంటాయమ్మా. ఇది గేట్ టైమినల్, ఈ టైమినల్ వచ్చేసి గేట్ టైమినల్, ఇది సోర్స్ టైమినల్, ఇది సోర్స్ అమ్మా. నెక్స్ట్ ఇది డ్రైన్, ఇది డ్రైన్. దీంట్లో కూడా అంతే, ఇది గేట్ టైమినల్, ఇది సోర్స్ టైమినల్, ఇది డ్రైన్ టైమినల్, ఇది డ్రైన్ టైమినల్. ఓకే, N ఛానల్లో వచ్చేసరికి సోర్స్ డ్రైన్ అనేవి ఇంటర్చేంజ్ అవుతాయి. N ఛానల్లో వచ్చేసరికి ఇది డ్రైన్ టైమినల్ అవుతుంది, ఇది డ్రైన్, ఇది గేట్, ఇది సోర్స్ అవుతుంది. సేమ్ అంతే ఇక్కడ కూడా డ్రైన్, గేట్, సోర్స్ ఇంటర్చేంజ్ అవుతాయి, సోర్స్ డ్రైన్ అనేవి. సో దీస్ ఆర్ ద టైమినల్స్ ఫర్ ద P ఛానల్ అండ్ N ఛానల్ మాస్ఫెట్స్. సో నేనేం చేస్తున్నానంటే P ఛానల్ యొక్క సోర్సెస్ కి VDD ఇస్తున్నాను, అంటే పవర్ సప్లైని ఇస్తున్నాను. ఇట్ ఈస్ నథింగ్ బట్ 5 volts, +5 volts ని పవర్ సప్లైని ఇస్తున్నాను P ఛానల్ యొక్క సోర్స్ కి. ఈ రెండు సోర్స్ లైన్స్ కామన్ గా ఇస్తున్నాను. నెక్స్ట్ P ఛానల్ యొక్క డ్రైన్స్ కి అలానే N ఛానల్లో ఉన్న డ్రైన్ కి కలిపి కామన్ అవుట్పుట్ ఇస్తున్నాను. ఇది N ఛానల్ యొక్క డ్రైన్, ఇది P ఛానల్ యొక్క డ్రైన్, ఇక్కడ ఇక్కడ ఇది డ్రైన్, ఇది డ్రైన్. ఈ రెండింటికి నేను కామన్ అవుట్పుట్ ఇస్తున్నాను, కామన్ అవుట్పుట్ ఇస్తున్నాను. అలానే 2 ఇన్పుట్స్ తీసుకున్నానమ్మా. 2 ఇన్పుట్స్ తీసుకొని ఏ అనే ఇన్పుట్ P ఛానల్ మాస్ఫెట్ లో Q ఫెట్ కి, అలానే N ఛానల్ మాస్ఫెట్ లో Q3 ఫెట్ కి ఇస్తున్నాను. చూడండి, ఏ అనేది గేట్ టైమినల్ కి, Q1 అనే గేట్ టైమినల్ కి P ఛానల్ మాస్ఫెట్ లో కనెక్ట్ అయి ఉంది. అలానే ఇక్కడ N ఛానల్ మాస్ఫెట్ లో Q3 అనే గేట్ టైమినల్ కి కనెక్ట్ అయింది ఏ అనే ఇన్పుట్. నెక్స్ట్ B అనే ఇన్పుట్ Q4 అనే N ఛానల్లో గేట్ కి, సేమ్ టైం P ఛానల్లో Q2 కి, P ఛానల్లో Q2 కి కనెక్ట్ అయిందంటమ్మా, కనెక్ట్ అయింది. ఓకే, ఇట్లా కనెక్ట్ చేసాము. నెక్స్ట్ అవుట్పుట్ అనేది ఇలా చూస్తున్నాను, ఎలా P ఛానల్లో ఉన్న డ్రైన్స్ అట్లానే N ఛానల్లో ఉన్న డ్రైన్స్ కి కామన్ అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. అయితే మీ CMOS NAND గేట్ అనేది ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారంటే బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎనీ మాస్ఫెట్ ఈజ్ ఆఫ్. ఒక మాస్ఫెట్ అనేది ఆఫ్ అయింది అంటే అది ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది. అలానే మాస్ఫెట్ అనేది ఆన్ అయినప్పుడు అది షార్ట్ పాత్ అవుతుంది. ఓపెన్ సర్క్యూట్ అంటే ఏంటి, ఇంకా మీకు అక్కడ వోల్టేజ్ అనేది పాస్ అవుతుంది, వైర్ అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది, అక్కడ వైర్ అనేది డిస్కనెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ Q2 అనేది ఓపెన్ సర్క్యూట్ అయిపోయింది. ఓపెన్ సర్క్యూట్ అంటే ఏంటి, ఇక్కడ
డిస్కనెక్ట్ అయిపోతుంది. ఓకే, సో ఈ ప్రిన్సిపల్ ని బేస్ చేసుకొని మనం CMOS NAND గేట్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తాము. ఎలా? ఎనీ MOSFET ఈజ్ ఆఫ్, దెన్ ఇట్ ఈస్ ఓపెన్ సర్క్యూట్, అలానే ఎనీ MOSFET ఈజ్ ఆన్, అది షార్ట్ పాత్ అవుతుంది. షార్ట్ పాత్ అంటే నథింగ్ బట్ ఇట్స్ ఎ స్ట్రైట్ లైన్, అంటే ఒక కనెక్షన్ అనేది పాస్ అవుతుంది. సేమ్ అలానే దీంట్లో నువ్వు ఇన్పుట్స్ అనేవి 0 0s ఇస్తావు, అంటే బైనరీ నెంబర్స్ ఇస్తావు, 0 నా 1 అనేది. ఇక్కడ ఎలా రిప్రజెంట్ చేస్తాము? 0 అంటే ఆన్, 1 అంటే ఆఫ్ అని రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ నువ్వు తీసుకునే బైనరీ నెంబర్ 0 1 అనేవి 0 అంటే ఆన్, 1 అనేవి ఆఫ్ గా తీసుకుంటాం. అవి ఎలా కన్సిడర్ చేసుకుంటామంటే, నువ్వు PMOSFET యూజ్ చేస్తున్నావు. PMOSFET యూజ్ చేసేటప్పుడు 0 అంటే ఆన్ గా తీసుకుంటుంది, అలానే 1 అంటే ఆఫ్ గా తీసుకుంటుంది. నెక్స్ట్ ఎన్ ఛానల్ మాస్ఫెట్ లో దానికి వైస్ వర్సా జరుగుతుంది, అంటే ఇంటర్చేంజ్ అవుతాయి. ఎలాగా అంటే ఎన్ ఛానల్ మాస్ఫెట్ లో 1 అంటే ఆన్ గా తీసుకుంటుంది, 0 అంటే ఆఫ్ గా తీసుకుంటుంది. అదే పీ ఛానల్ మాస్ఫెట్ లో 0 అంటే ఆన్ అవుతుంది, 1 అంటే ఆఫ్ అవుతుంది. ఎన్ ఛానల్ మాస్ఫెట్ లో ఆన్ అంటే 1 అవుతుంది, ఆఫ్ అంటే 0 అవుతుంది. ఇవి గుర్తుపెట్టుకోవాలమ్మా. దీన్ని బేస్ చేసుకుని ట్రూత్ టేబుల్ అనేది డిజైన్ చేస్తారు మీరు. అలానే అవుట్పుట్ చెక్ చేసేటప్పుడు ఇంకొకటి ఏంటంటే, మీరు పవర్ సప్లై లైన్ నుంచి అవుట్పుట్ లైన్ కి కనెక్ట్ అయ్యింది అంటే అది హై అవుట్పుట్ వస్తుంది. అది నాండ్ గేట్ లో కానీ నార్ గేట్ లో కానీ పవర్ సప్లై నుంచి ఒక లైన్ అనేది కనెక్ట్ అయిందంటే అవుట్పుట్ కి మీకు హై అవుట్పుట్ వస్తుంది, అంటే 1 వస్తుంది. ఓకే, నెక్స్ట్ గ్రౌండ్ నుంచి లైన్ అనేది అవుట్పుట్ కి కనెక్ట్ అయితే అది లోగా అవుతుంది. లో అవుతుంది, అంటే 0 అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఓకే, సో గ్రౌండ్ నుంచి అవుట్పుట్ కి ఒక లైన్ పాస్ అయితే అది 0 గా ట్రీట్ చేసుకుంటుంది. అవుట్పుట్ అనేది ఇలా డిసైడ్ చేస్తాము. సో నేను ఇక్కడ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. As we all know, CMOS is a combination of PMOS and NMOS. Here PMOS indicates pull up and NMOS indicates pull down. As shown in the below figure, in this figure, I am cascading PMOS and NMOS vertically. To form CMOS NAND gate. So ఎలా కనెక్ట్ చేస్తున్నాను? PMOS NMOS channels అనేవి PMOSFETs are connected in parallel and NMOSFETs are connected in series. ఆ PMOSFETs కి నేను ఇచ్చిన నేమ్ అనేది Q1 Q2 అని తీసుకుంటున్నాను. NMOSFETs కి Q3 Q4 అని చెప్పేసి తీసుకుంటున్నాను. So both PMOSFETs are connected in parallel and both NMOSFETs are connected in series. So what is CMOS? It is a combination of PMOS and NMOSFETs. Here PMOS indicates pull up and NMOS indicates pull down. As shown in the below figure, I am cascading the PMOS and NMOS vertically to form CMOS NAND gate. So here PMOS NAND gates are connected in parallel and both the NMOS are connected in series. Okay, next MOSFETs లో వచ్చేసరికి MOSFET అనేది ఆఫ్ అయిందంటే అది ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. అదే నేను ఇక్కడ ఇండికేట్ చేశాను. హియర్ ఎనీ MOSFET ఈజ్ ఆఫ్, దెన్ ఇట్ ఈస్ ఓపెన్ సర్క్యూటెడ్. ఓపెన్ సర్క్యూట్ అంటే ఏంటి? మీన్స్ నో వోల్టేజ్ పాసెస్ త్రూ దట్ లైన్. The line will be disconnected. No voltage passes through that line. And అలానే MOSFET అనేది ఆన్ అయినప్పుడు అది షార్ట్ పాత్ అవుతుంది. షార్ట్ పాత్ is nothing but it's a straight line, means it's a connecting of wire. Okay, MOSFET అనేది ఆఫ్ అయిపోయినప్పుడు ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. MOSFET అనేది ఆన్ అయినప్పుడు షార్ట్ పాత్ అవుతుంది. ఈ ప్రిన్సిపల్ ని బేస్ చేసుకొని CMOS NAND గేట్ అనేది
డిజైన్ చేస్తాము. సేమ్ టైం పీమోస్ లో ఆన్ ఆఫ్ అని చెప్పేసి అంటున్నాం. అసలు ఆన్ ఆఫ్ అనేది ఎలా డిసైడ్ చేస్తామంటే పీమోస్ ఫెట్ లో 0 తీసుకుంటే అది ఆన్ అవుతుంది, 1 తీసుకుంటే ఆఫ్ అవుతుంది. అంటే నువ్వు ఇన్పుట్ 0 ఇచ్చావంటే పీమోస్ ఫెట్ అనేది ఆన్ అవుతుంది, ఇన్పుట్ 1 ఇచ్చావంటే పీమోస్ ఫెట్ అనేది ఆఫ్ అవుతుంది. అంటే ఆన్ అయినప్పుడు ఏమవుతుంది, షార్ట్ పాత్ అవుతుంది, ఆఫ్ అయినప్పుడు ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది. నువ్వు అలా బేస్ చేసుకొని నీకు అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. అంటే దాన్ని బేస్ చేసుకొని అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో హియర్ ఎనీ MOSFET is off, then it is open circuited, and any MOSFET is on, then it is short path. Okay, whereas in P MOSFET on means 0 and off means 1, as well as whereas in N MOSFET on అంటే 1 అవుతుంది, ఆఫ్ అంటే 0 అవుతుంది. అంటే రివర్స్ లో వస్తాయి చూడండి. whereas in N MOSFET on equals to 1, ఆఫ్ ఈక్వల్స్ టు 0, రివర్స్ అవుతుంది. అదే P MOSFET లో ఆన్ అంటే 0 అవుతుంది, ఆఫ్ అంటే 1 అవుతుంది. మీ ఇచ్చే ఇన్పుట్స్ ఇలా బేస్ చేసుకొని ఆన్ అంటే మనకేమవుతుంది, అక్కడ ఓపెన్ సర్క్యూట్ అవుతుంది, ఆఫ్ అంటే షార్ట్ పాత్ అవుతుంది. ఇలా మనం అవుట్పుట్ అనేది జనరేట్ చేసుకుంటాము CMOS NAND గేట్ కి. మన ఫైనల్ థీమ్ ఏంటంటే నాకు CMOS NAND గేట్ ని యూజ్ చేసుకొని NAND గేట్ కి ఏ ట్రూత్ టేబుల్ అయితే వస్తుందో సేమ్ అదే వాల్యూ నాకు అవుట్పుట్ లో రావాలి. NAND గేట్ ట్రూత్ టేబుల్ ఏంటి, ఎనీ హై both the two values are high, both the two values are high, I will get the output of 0, we will get the output of 0. That is the NAND gate truth table. Both the two inputs are high, on the time I will get the output low. అది NAND గేట్ యొక్క ట్రూత్ టేబుల్ అమ్మ. సేమ్ అదే జనరేట్ చేయాలి ఇప్పుడు మనం CMOS ని బేస్ చేసుకొని. అలా జనరేట్ చేసినప్పుడే మనకి అవుట్పుట్ అనేది కరెక్ట్ వచ్చినట్టు. ఓకే, చూడండి. సో ఇక్కడ CMOS NAND gate consists 2 p-channel MOSFETs that are connected in parallel. Let us assume 2 p-channel MOSFETs as Q1 and Q2, and 2 n-channel MOSFETs are connected in series, and those 2 channels I will assume as Q3 and Q4. Q3 and Q4. This is the schematic for the p-channel MOSFET and n-channel MOSFET construction of CMOS NAND gate. It is cascaded vertically. PMOS and NMOS are cascaded vertically to construct or to form CMOS NAND gate. I have taken 2 p-channel MOSFETs and 2 n-channel MOSFETs. I am representing 2 p-channel MOSFETs as Q1 and Q2 and 2 n-channel MOSFETs as Q3 and Q4. And I am giving the input of A for the p-channel MOSFET of Q1 and n-channel MOSFET of Q3. చూడండి ఇక్కడ A అనే లైన్ p-channel యొక్క గేట్ కి Q1 అనే గేట్ కి కనెక్ట్ అయింది, అలానే N ఛానల్లో Q3 అనే గేట్ కి కనెక్ట్ అయింది. అలానే B అనే ఇన్పుట్ Q2 అంటే P ఛానల్లో ఉన్న Q2 గేట్ కి, అలానే N ఛానల్లో ఉన్న Q4 గేట్ కి కనెక్ట్ అయింది. దీస్ ఆర్ ద 2 ఇన్పుట్స్. బేస్డ్ ఆన్ ద 2 ఇన్పుట్స్ I will generate the output. And the N channel source is given to the ground. And P channel source is given to VDD, power supply, plus 5 volts. And the output is connected into the in between the P channel drains and N channel drains. ఇవి P channel యొక్క డ్రైన్, ఈ రెండు P channel యొక్క డ్రైన్, అలానే N channel యొక్క డ్రైన్. ఇది దీనికి అవుట్పుట్ అనేది కనెక్ట్ చేసాము. అయితే ఇప్పుడు నాకు అవుట్పుట్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే బై యూజింగ్ ట్రూత్ టేబుల్ నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు 2 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి the possible combinations is 4. 2 inputs ఉన్నాయి కాబట్టి possible combinations is 4. That is 0 0 0 1 1 0 1 1. ఫస్ట్ నేను ఇక్కడ 0 0 అని చెప్పేసి రిప్రజెంట్ చేశాను. ఇవి రెండు ఇన్పుట్స్ A B అనేది ఇన్పుట్ అమ్మా. ఇది P ఛానల్ MOSFETs. Q1 and Q2 are P ఛానల్ MOSFETs. Q3 and Q4 are N channel MOSFETs. పైన రాసుకోండి, మీకు ఇంకా ఈజీగా ఐడెంటిఫై అవుతారు. నెక్స్ట్ దిస్ ఇస్ ద అవుట్పుట్ వోల్టేజ్ V0. దిస్ ద అవుట్పుట్ వోల్టేజ్ V0. ఓకే, సో నేను ఇక్కడ ఇన్పుట్స్ 2 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి ఒకదానికి A 0 తీసుకున్నాను, B 0 తీసుకున్నాను. అప్పుడు P ఛానల్ MOSFETs N ఛానల్ MOSFETs ఏమవుతాయి చెప్పండి.
ఎనీవన్ పీ మాస్ఫెట్స్ లో జియో ఇస్తే అది ఎలా కన్సిడర్ చేసుకుంటుంది? ఆన్ గా కన్సిడర్ చేసుకుంటుంది. అలానే ఎన్ ఛానల్ మాస్ఫెట్స్ లో జియో ఇస్తే అది ఎలా కన్సిడర్ చేసుకుంటుంది? ఆఫ్ గా కన్సిడర్ చేసుకుంటుంది. ఆఫ్. చూడండి ఇక్కడ స్టార్టింగ్ మీకు చెప్పింది అదే. ఎన్ మాస్ఫెట్ లో ఆన్ అంటే 1, ఆఫ్ అంటే 0. ఇది ఎన్ మాస్ఫెట్. మన ట్రూత్ టేబుల్లో ఇవేంటివి? ఎన్ మాస్ఫెట్స్. ఎన్ మాస్ఫెట్స్ లో 0 అంటే ఏమని చెప్పుకున్నాం? ఆఫ్ అని. అలానే పీ మాస్ఫెట్స్ లో Q1 Q2 ఇస్ ద పీ మాస్ఫెట్స్. 0 అంటే ఏమొస్తాయి అక్కడ? ఆన్ అవుతాయి. వీటిని బేస్ చేసుకొని అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తాము. ఎలా జనరేట్ చేస్తామంటే చూడండి, ఇప్పుడు నాకు Q1 Q2 అనేది ఆన్ అయింది అంటే ఏమవుతుంది? ఆన్ అయినప్పుడు అది మాస్ఫెట్ అనేది ఆన్ అయితే అది షార్ట్ పాత్ అవుతుంది. అంటే ఇట్స్ ఇండికేట్స్ ఏ కనెక్షన్ బిట్వీన్ ద వైర్స్. కనెక్షన్ బిట్వీన్ ద వైర్స్ అంటే Q1 అనేది షార్ట్ పాత్ అయింది, Q2 అనేది షార్ట్ పాత్ అయింది. నెక్స్ట్ Q3 Q4 అనేది ఆఫ్ లో ఉన్నాయి అంటే అవి ఓపెన్ సర్క్యూట్ అయిపోతాయి. అంటే కనెక్షన్ అనేది పాస్ అవ్వదు. గ్రౌండ్ నుంచి ఓపెన్ సర్క్యూట్ అయిపోయినాయి. అప్పుడు నాకేంటి? గ్రౌండ్ నుంచి ఒక లైన్ అనేది పాస్ అవ్వదు అవుట్పుట్ కి. అంటే మనం ఏం చెప్పుకున్నాం? గ్రౌండ్ నుంచి ఒక లైన్ అనేది అవుట్పుట్ కి పాస్ అయినప్పుడు అవుట్పుట్ అనేది 0 అవుతుంది. గ్రౌండ్ నుంచి ఒక లైన్ అనేది అవుట్పుట్ కి పాస్ అయితే అవుట్పుట్ అనేది 0 అవుతుంది. అదే పవర్ సప్లై నుంచి అవుట్పుట్ అనేది పాస్ అయితే, ఒక లైన్ అనేది అవుట్పుట్ కి పాస్ అయితే అది 1 అవుతుంది. అది 1 అవుతుంది. చూడండి ఇక్కడ Q1 Q2 అనేవి ఆన్ అయినాయి. Q1 Q2 అనేవి ఆన్ అయినాయి అంటే ఏంటి? అక్కడ షార్ట్ పాత్ అవుతున్నాయి. అంటే VDD నుంచి ఒక కనెక్షన్ అవుట్పుట్ కి వెళ్తుంది Q1, అలానే Q2 నుంచి ఒకటి వెళ్తుందిగా. అంటే ఏమవుతుంది? అక్కడ అవుట్పుట్ అనేది 1 అవుతుంది. Q3 నుంచి ఎందుకు వెళ్ళట్లేదు? ఇది ఓపెన్ సర్క్యూట్ అయిపోయింది. అంటే there is a disconnection between the Q3 and Q4. Those are not connected. ఓకే, ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమవుతుంది? 1 అవుతుంది. ఎందుకని? పవర్ సప్లై నుంచి అవుట్పుట్ కి లైన్ అనేది పాస్ అయితే అది 1 అవుతుంది. గేట్ నుంచి ఒక లైన్ అనేది అవుట్పుట్ కి పాస్ అయితే అది 0 గా ఇండికేట్ అవుతుంది. సో నాకు ఇప్పుడు ఏమొచ్చింది? 1 అనేది వచ్చింది. 1 అనేది వచ్చింది. చూడండి ఇక్కడ 1. ద అవుట్పుట్ ఈస్ 1. వై? బికాస్ పీ ఛానల్ మాస్ఫెట్స్ అనేవి ఆన్ అయినాయి. ఆన్ అంటే ఏంటి? షార్ట్ పాత్ అవుతాయి. అంటే స్ట్రైట్ లైన్, అంటే VDD నుంచి స్ట్రైట్ లైన్ అనేది అవుట్పుట్ కి కనెక్ట్ అయింది. అంటే VDD పవర్ సప్లై నుంచి సమ్ వోల్టేజ్ అనేది జనరేట్ అయింది. వోల్టేజ్ జనరేట్ అయినప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? హై వస్తుంది. హై అంటే ఏంటి? నాకు ఇక్కడ 1. హై అంటే 1. అలానే ఎన్ ఛానల్ మాస్ఫెట్స్ ఆఫ్ అయిపోయినాయి. ఆఫ్ అంటే ఏంటి? ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. ఓపెన్ సర్క్యూట్ అంటే దేర్ ఇస్ ఎ డిస్కనెక్షన్ బిట్వీన్ ద గేట్ టు ద అవుట్పుట్. దేర్ ఇస్ ఎ డిస్కనెక్షన్ బిట్వీన్ గేట్ టు ద అవుట్పుట్. అప్పుడు నాకేమవుతుంది? ఆఫ్ అయిపోతుంది కాబట్టి గేట్ నుంచి ఒక లైన్ అనేది పాస్ అవ్వదు, డిస్కనెక్ట్ అయిపోతుంది. సో 0 అవ్వడానికి ఛాన్స్ ఉండదు అవుట్పుట్ అనేది. నెక్స్ట్ అవుట్పుట్ అనేది 1 అయింది. ఐఎమ్ ఇండికేటింగ్ దట్ ఓన్లీ. చూడండి ఇక్కడ Q1 Q2 దగ్గర నుంచి VDD పవర్ సప్లై అనేది అవుట్పుట్ కి పాస్ అయింది. సమ్ పర్టికులర్ వోల్టేజ్ అనేది జనరేట్ అయింది. అప్పుడు నాకు అవుట్పుట్ అనేది 1 వస్తుంది. అప్పుడు నాకు అవుట్పుట్ అనేది 1 వస్తుంది. అవుట్పుట్ అనేది 1 వస్తుంది. నెక్స్ట్ Q3 Q4 అనేది డిస్కనెక్ట్ అయిపోయినాయి. అంటే అక్కడ కనెక్షన్ లేదు కాబట్టి ఇవి కనెక్ట్ అవ్వవు. ఓకే, సో ఇలా చెక్ చేసుకుంటాం అమ్మా. నెక్స్ట్ అర్థమైందా? యామ్ ఐ క్లియర్? రెస్పాండ్ అవ్వండి అమ్మా, ప్లీజ్ రెస్పాండ్. అర్థమైందా? సో 0 అయినప్పుడు మనకి ఎలా బేస్ చేసుకొని తీసుకుంటాము అంటే పీ మాస్ఫెట్ లో 0 అయితే ఆన్ అవుతుంది, ఎన్ మాస్ఫెట్ లో 0 అయితే ఆఫ్ అయింది. ఆన్ ఆఫ్ అయినప్పుడు ఆన్ అంటే మనకి మాస్ఫెట్ లో షార్ట్ పాత్ అవుతుంది, ఆఫ్ అంటే ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. షార్ట్ పాత్ అయినప్పుడు స్ట్రైట్ లైన్ అనేది ఫామ్ అయిపోయి ఒక కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది అక్కడ. అంటే నేను అక్కడ VDDకి ఇచ్చాను, ఆ VDD నుంచి నాకు పవర్ సప్లై అనేది అవుట్పుట్ కి జనరేట్ అవుతుంది. అంటే సమ్ పర్టికులర్ వోల్టేజ్ జనరేట్ అవుతుంది కాబట్టి నాకు అవుట్పుట్ అనేది హై అవుతుంది, 1 వస్తుంది. ఎన్ ఛానల్ మాస్ఫెట్ అనేది డిజేబుల్ అయిపోతుంది ఎందుకంటే అక్కడ కనెక్షన్ అనేది ఉండదు. సేమ్ అలానే 0 1 తీసుకున్నాను. ఏ అనే లైన్ నాకు సర్క్యూట్ లో ఎక్కడ కనెక్ట్ అయిందమ్మా? ఏ అనే ఇన్పుట్ Q1 Q3 కి కనెక్ట్ అయింది. చూడండి, ఏ అనే ఇన్పుట్ Q1 Q3 కి కనెక్ట్ అయింది. అంటే ఏమవుతుంది? Q1 అంటే ఏంటి? పీ ఛానల్ మాస్ఫెట్.
పి ఛానల్ మాస్ఫెట్ లో ఏ అనేది 0 ఉంది కాబట్టి ఆన్ అవుతుంది, Q1 అనేది ఆన్ అవుతుంది. ఎందుకంటే ఏ అనేది 0 ఉంది. ఏ దేనికి కనెక్ట్ అయింది? Q1 కి Q3 కి కనెక్ట్ అయింది. అప్పుడు Q1 అనేది ఆన్ అవుతుంది. Q3 అంటే ఏంటి? వైస్ వర్సా, అంటే ఇది ఎన్ ఛానల్ మాస్ఫెట్. Q3 అనేది ఎన్ ఛానల్ మాస్ఫెట్ లో 0 అంటే ఏంటి? ఆఫ్. ఎన్ ఛానల్ మాస్ఫెట్ లో 0 అంటే ఆఫ్. సో అందుకని చెప్పేసి Q1 ఆన్ అయింది, Q3 ఆఫ్ అయిపోయింది. నెక్స్ట్ బి అనేది 1 అయింది ఇన్పుట్. ఇక్కడ సర్క్యూట్ లో నాకు బి అనేది ఎక్కడ కనెక్ట్ అయింది? Q2 కి Q4 కి. చూడండి బి అనే ఇన్పుట్ Q2 ఒక గేట్ కి Q4 మాస్ఫెట్ యొక్క గేట్ కి కనెక్ట్ అయింది. Q4 మాస్ఫెట్ యొక్క గేట్ కి కనెక్ట్ అయింది. అంటే పి ఛానల్ లో ఒకదానికి, ఎన్ ఛానల్ లో ఒకదానికి. అప్పుడు ఏమవుతుంది? పి ఛానల్ అనేది ఒకటి ఆఫ్ అవుతుంది, ఎన్ ఛానల్ అనేది ఆన్ అవుతుంది. అంటే ఏంటి? ఇక్కడ బి అనేది 1 తీసుకున్నాను. 1 తీసుకున్నప్పుడు పి ఛానల్లో 1 అంటే ఆఫ్ అని ఇండికేషన్. అలానే ఎన్ ఛానల్ మాస్ఫెట్ లో ఆన్ అని. ఎందుకంటే ఈ రెండునే ఎందుకు అవుతున్నాయి అంటే బి అనేది Q2 కి Q4 కి కనెక్ట్ అయింది కాబట్టి. బి అనేది Q2 కి Q4 కి కనెక్ట్ అయింది కాబట్టి. ఓకే, చూడండి ఆన్ ఆఫ్, ఆఫ్ ఆన్. బి అనేది 0, ఏ అనేది 0 ఉన్నప్పుడు Q1 అనేది ఆన్ అవుతుంది, Q3 అనేది ఆఫ్ అవుతుంది. 1 ఉన్నప్పుడు, బి అనేది 1 ఉన్నప్పుడు Q2 అనేది ఆఫ్ అవుతుంది, Q4 అనేది ఆన్ అవుతుంది. Q4 అనేది ఆన్ అవుతుంది. దీని నుంచి అవుట్పుట్ అనేది ఎలా జనరేట్ చేస్తామంటే, చూడండి అమ్మా ఇక్కడ. అంటే నాకు Q1 అనేది ఏమైంది? ఇక్కడ Q1 అనేది ఆన్ అయింది. అంటే Q1 అనేది షార్ట్ పాత్ అయిందనే కదా దీని మీనింగ్. Q1 ఆన్ అయిందంటే Q1 అనేది షార్ట్ పాత్ అవుతుంది, అంటే కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ Q2 లో ఆఫ్ అయింది. ట్రూత్ టేబుల్ లో Q2 అనేది ఆఫ్ అయింది. అంటే అక్కడ ఏంటి? కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వలేదు, డిస్కనెక్ట్ అయిపోతుంది Q2 అనే మాస్ఫెట్. నెక్స్ట్ Q3 ఆఫ్ అయింది. Q3 ఆఫ్ అయిందంటే డిస్కనెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ Q4 ఆన్ అయింది, కనెక్ట్ అయింది, షార్ట్ పాత్ అవుతుంది. కానీ Q4 షార్ట్ పాత్ అయినా కానీ అవుట్పుట్కి వెళ్ళాలంటే Q3 అనే ట్రాన్సిస్టర్ కూడా షార్ట్ పాత్ అవ్వాలి. కానీ ఇక్కడ Q3 అనేది ఏమైంది? ఆఫ్ అవ్వడం వల్ల ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. Q3 అనేది ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. ఓపెన్ సర్క్యూట్ అయినప్పుడు ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయిపోతుంది, అంటే గ్రౌండ్ నుంచి లైన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వదు. నాకు ఇక్కడ లైన్ ఎస్టాబ్లిష్ అయింది అక్కడ Q1, అంటే పవర్ సప్లై నుంచి త్రూ Q1 నాకు అవుట్పుట్ కి వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది. అప్పుడు నాకేమొస్తుంది? అవుట్పుట్ అనేది 1 వస్తుంది. అవుట్పుట్ 1 అనేది ఎప్పుడు వస్తుంది? మనకి పర్టికులర్ వోల్టేజ్ అనేది అవుట్పుట్ కి జనరేట్ అయినప్పుడు అవుట్పుట్ అనేది 1 వస్తుంది. నాకు Q1 అనేది ఆన్ అయింది అంటే అది షార్ట్ పాత్ అవుతుంది. నెక్స్ట్ Q2 అనేది ఆఫ్ అయిపోయింది అంటే అది ఓపెన్ సర్క్యూట్, దాని నుంచి కనెక్షన్ ఉండదు. కానీ Q1 నుంచి నాకు కనెక్షన్ ఉంది అంటే వోల్టేజ్ సప్లై అనేది Q1 నుంచి అవుట్పుట్కి వెళ్తుంది. నెక్స్ట్ Q3 లో చూసుకుంటే Q3 అనేది ఆఫ్ అయింది. Q3 ఆఫ్ అంటే ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. ఓపెన్ సర్క్యూట్ అయినప్పుడు Q3 దగ్గర నాకు లైన్ అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది. డిస్కనెక్ట్ అయిపోయినప్పుడు Q4 అనేది Q3 కి సిరీస్ లో కనెక్ట్ చేసాము కాబట్టి అక్కడి నుంచి లైన్ అనేది పాస్ అవ్వదు. అంటే ఇప్పుడు నాకు పవర్ సప్లై అనేది అవుట్పుట్ కి కనెక్ట్ అయింది కాబట్టి నాకు అవుట్పుట్ అనేది హై వస్తుంది, అంటే 1 వస్తుంది. ఓకే, నెక్స్ట్ కండిషన్ 10 తీసుకున్నాను. అంటే ఏ అనేది ఎక్కడ కనెక్ట్ అయింది? Q1 కి Q3 కి. ఏ అనే ఇన్పుట్ Q1 Q3 కి కనెక్ట్ అయింది. Q1 అంటే ఏంటి? పి ఛానల్ మాస్ఫెట్. Q3 అంటే ఎన్ ఛానల్ మాస్ఫెట్. ఇప్పుడు ఏ 1 అయింది. ఏ 1 అంటే పి ఛానల్లో 1 అంటే ఆఫ్ కాబట్టి ఇక్కడ ఆఫ్ ఇచ్చాను. అలానే ఎన్ ఛానల్లో Q3 అంటే ఆన్ అవుతుంది, అంటే 1 అంటే ఆన్ అవుతుంది కాబట్టి Q3 అనేది ఆన్ అవుతుంది. నెక్స్ట్ బి అనేది Q2 కి Q4 కి కనెక్ట్ అయింది. ఇక్కడ Q2 అంటే పి ఛానల్ మాస్ఫెట్, Q4 అంటే ఎన్ ఛానల్ మాస్ఫెట్. బి అనేది 0 అయినప్పుడు మనకి 1 అవుతుంది, ఆన్ అవుతుంది. Q2 అనేది ఆన్ అవుతుంది. అలానే Q4 అనేది ఆఫ్ అవుతుంది. ఎందుకంటే 0 అంటే మనకి పి ఛానల్ మాస్ఫెట్ లో ఆన్ అని, అలానే 0 అంటే పి ఛానల్ మాస్ఫెట్ ఎన్ ఛానల్ మాస్ఫెట్ లో ఆఫ్ అని. సో దీన్ని బేస్ చేసుకొని నేను అవుట్పుట్ అనేది ఎలా జనరేట్ చేస్తానంటే, ఇక్కడ డయాగ్రామ్స్ లేవమ్మా, జస్ట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ డయాగ్రామ్ గీయొద్దు, దీనికి సపరేట్ డయాగ్రామ్ ఉంటుంది. సో ఇది ఆఫ్ అయింది, ఇది ఆన్ అయింది, అంటే నాకు Q1 అనేది ఆఫ్ అయింది, Q2 అనేది ఆన్ అయింది. అప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాదు డయాగ్రామ్, బట్ దీన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను.
Q1 ఆఫ్ అంటే ఏంటి, ఇక్కడ డిస్కనెక్ట్ అయిపోతుంది. ఈ డయాగ్రామ్ లో Q1 అనేది డిస్కనెక్ట్ చేసేసేయండి. Q1 అనేది డిస్కనెక్ట్ చేసేసేయండి, ఎందుకంటే Q1 అనేది ఆఫ్ అయిపోయింది కాబట్టి. నెక్స్ట్ Q2 అనేది ఆన్ అయింది. Q2 ఆన్ అయిందంటే సేమ్ ఇట్లా షార్ట్ పాత్ అయిపోతుంది, స్ట్రైట్ లైన్ గా అవుట్పుట్ కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ Q3 అనేది ఆన్ అయింది. Q3 ఆన్ అయిందంటే ఇక్కడ కూడా షార్ట్ పాత్ అవుతుంది, అంటే స్ట్రైట్ లైన్ వస్తుంది. Q3 అనేది కూడా స్ట్రైట్ లైన్ వస్తుంది. నెక్స్ట్ Q4 అనేది ఆఫ్ అయిపోయింది. Q4 ఆఫ్ అయిపోయింది అంటే సేమ్ ఇంతే ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది. అంటే అక్కడ గ్రౌండ్ నుంచి కనెక్షన్ అనేది పాస్ అవ్వదు. గ్రౌండ్ నుంచి అవుట్పుట్ కి కనెక్షన్ పాస్ అవ్వకపోతే నాకు నెక్స్ట్ ఉంది ఏంటి, పవర్ సప్లై నుంచి Q2 నుంచి పాస్ అవుతుంది. Q2 అంటే ఏంటి, అక్కడ షార్ట్ పాత్ అయింది. Q2 ఈజ్ ఆన్ అంటే నాకు అక్కడ షార్ట్ పాత్ అయింది, అంటే Q2 దగ్గర నుంచి అవుట్పుట్ కి కనెక్ట్ అయింది ఒక లైన్ అనేది. అప్పుడు ఏమవుతుంది అంటే సమ్ పర్టికులర్ వోల్టేజ్ అనేది జనరేట్ అయింది, దానివల్ల అవుట్పుట్ అనేది హై వస్తుంది. అంటే నాకు వచ్చే అవుట్పుట్ ఏంటి, హై వస్తుంది. చూడండి ఇక్కడ 1. ఓకే, అర్థమైందా? సో Q1 అంటే పీ ఛానల్ మాస్ఫెట్, అది ఆఫ్ అయిపోయింది. ఆఫ్ అయిపోయినప్పుడు అది ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది. అలానే Q2 అనేది ఆన్ అయింది. Q2 ఆన్ అయినప్పుడు Q2 అనేది VDD కనెక్ట్ చేసాం. పీ ఛానల్ మాస్ఫెట్ Q2 అంటే దాని యొక్క సోర్స్ అనేది VDD పవర్ సప్లై కనెక్ట్ చేసాం. అలానే పీ ఛానల్ యొక్క డ్రైన్ అనేది అవుట్పుట్ కి కనెక్ట్ చేసాం. అంటే అక్కడ ఒక లైన్ అనేది పాస్ అవుతుంది. అంటే Q2 అనేది ఆన్ అయింది అంటే షార్ట్ పాత్ అవుతుంది, అంటే వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది. అక్కడ నుంచి అవుట్పుట్ కి ఉంది. ఓకే, నెక్స్ట్ Q3 Q4 అనేవి ఎన్ ఛానల్ మాస్ఫెట్స్. అంటే Q3 అనేది ఆన్ అయింది. Q3 ఆన్ అయింది అంటే అక్కడ కూడా షార్ట్ పాత్ అవుతుంది. ఒక ఎన్ ఛానల్ మాస్ఫెట్ అనేది షార్ట్ పాత్ అయింది. దానికి సిరీస్ లో Q4 అనేది కనెక్ట్ చేసాము. దాని నుంచి ఆ సిరీస్ అంటే ఎన్ ఛానల్ యొక్క సోర్స్ అనేది గ్రౌండ్ కి కనెక్ట్ చేసాము. అంటే ఇక్కడ ఏమవుతుంది, Q4 యొక్క డ్రైన్ అనేది సోర్స్ అనేది ఆఫ్ అయిపోతుంది. Q4 అనేది ఆఫ్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్ గా గ్రౌండ్ నుంచి డిస్కనెక్ట్ అయిపోతుంది. సో అలా డిస్కనెక్ట్ అయిపోయినప్పుడు నాకు ఇంకా ఉన్నదేంటి, Q2 నుంచి అంటే VDD నుంచి గ్రౌండ్ కి ఒక సప్లై పాస్ అవుతుంది. అలా సప్లై పాస్ అయినప్పుడు నాకు వచ్చేది ఏంటి అంటే అవుట్పుట్ కి వోల్టేజ్ అనేది జనరేట్ అయినప్పుడు నాకు హై అవుట్పుట్ వస్తుంది, అంటే 1 వస్తుంది. నెక్స్ట్ 1 తీసుకున్నాను, ఇంతే 1 తీసుకున్నాను. అయితే ఏ అనేది ఎక్కడ కనెక్ట్ అయింది, Q1 పీ ఛానల్లో ఉన్న Q1 అనే మాస్ఫెట్ కి కనెక్ట్ అయింది. అలానే ఎన్ ఛానల్లో ఉన్న Q3 అనే మాస్ఫెట్ కి కనెక్ట్ అయింది. అయితే 1 అంటే పీ ఛానల్లో ఆఫ్ అని, అలానే Q3 అనేది ఆన్ అవుతుంది, ఎందుకంటే ఎన్ ఛానల్లో 1 అంటే ఆన్ కాబట్టి. అలానే నెక్స్ట్ B అనే ఇన్పుట్ Q2 కి Q4 కి కనెక్ట్ అయింది. మీ సర్క్యూట్ డయాగ్రామ్ కనుక చూసినట్టయితే B అనేది Q2 కి Q4 కి పాస్ అయింది. చూడండి ఇక్కడ B అనే ఇన్పుట్ Q2 అంటే పీ ఛానల్ ఒక గేట్ కి, నెక్స్ట్ Q4 ఎన్ ఛానల్ ఒక గేట్ కి పాస్ అయింది. అప్పుడు ఏమవుతుంది, 1 అంటే ఇక్కడ Q2 లో ఆఫ్ అవుతుంది, అంటే పీ ఛానల్లో 0 అంటే ఆన్, 1 అంటే ఆఫ్. పీ ఛానల్లో 0 అంటే ఆన్, 1 అంటే ఆఫ్, కాబట్టి ఇక్కడ ఆఫ్ అయిపోతుంది. దీనికి వైస్ అనే ఎన్ ఛానల్ అంటే ఇది ఆఫ్ అయిందంటే ఇది ఆన్ అవుతుంది ఆటోమేటిక్ గా, అంటే ఎన్ ఛానల్లో 1 అంటే ఆన్ కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు 0 అనే అవుట్పుట్ ఎలా జనరేట్ అవుతుంది అంటే ఈ Q1 Q2 అనేది ఆఫ్ అయిపోయినాయి. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, దీన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. Q1 Q2 అనేది ఆఫ్ అయిపోయినాయి అమ్మ. ఆఫ్ అయిపోయినాయి అంటే ఏమవుతుంది, ఇది ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. అంటే ఇక్కడ లైన్ ఉండదు, ఇట్లా డిస్కనెక్ట్ అయిపోతుంది, ఇలా డిస్కనెక్ట్ అయిపోతుంది. ఇక్కడ డిస్కనెక్ట్ అయింది చూసాయా, అదే సేమ్ ఇక్కడ వస్తుంది. అలానే Q2 కూడా ఆఫ్ అయిపోయింది. Q2 ఆఫ్ అయిపోయిందంటే Q2 కూడా ఎలా వస్తుంది, Q2 కూడా డిస్కనెక్ట్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, పవర్ సప్లై నుంచి అవుట్పుట్ కి వోల్టేజ్ అనేది జనరేట్ అవ్వదు, ఎందుకంటే పవర్ సప్లై నుంచి ఇక్కడ ఒక డిస్కనెక్షన్ ఉంది, ఇక్కడ ఒక డిస్కనెక్షన్ ఉంది, అంటే వోల్టేజ్ అనేది సప్లై అవ్వదు. నెక్స్ట్ Q3 Q4 అనేది ఆన్ అయ్యి ఉన్నాయి. అంటే షార్ట్ పాత్ అవుతాయి రెండు, అంటే స్ట్రైట్ లైన్ వస్తుంది ఇక్కడ. అంటే గ్రౌండ్ నుంచి ఒక స్ట్రైట్ లైన్ అవుట్పుట్ కి వెళ్తుంది. అంటే గ్రౌండ్ లో వోల్టేజ్ ఏమైనా జనరేట్ అవుతుందా అంటే లేదు, వోల్టేజ్ జనరేట్ అవ్వదు కాబట్టి అవుట్పుట్ అనేది 0 అయిపోతుంది. ఈ బ్లాక్ డయాగ్రామ్ నే Q1 దగ్గర ఇట్లా పెట్టేసుకోండి, ఇలా సైడ్ కి పెట్టేసుకోండి, అంటే అది డిస్కనెక్ట్ అయిపోయినట్టు. అలానే Q2 కూడా డిస్కనెక్ట్ అయిపోయినట్టు ఇక్కడ. నెక్స్ట్ Q3 అనేది స్ట్రైట్ లైన్ వస్తుంది, ఇక్కడ స్ట్రైట్ లైన్ వస్తుంది. Q4 అనేది స్ట్రైట్ లైన్ వస్తుంది, అంటే అది ఆన్ అయినట్టు, అంటే షార్ట్ పాత్ అయినట్టు. షార్ట్ పాత్ అయితే అంటే గ్రౌండ్ నుంచి కనెక్షన్ అనేది అవుట్పుట్ కు ఉన్నట్టు. గ్రౌండ్ లో సప్లై వోల్టేజ్ ఏమైనా ఉంటుందా అంటే ఉండదు, అందుకని చెప్పేసి అవుట్పుట్ అనేది 0 అయిపోతుంది.
సో ఇప్పుడు NAND గేట్ ట్రూత్ టేబుల్ ని దీన్ని కంపేర్ చేయండి అమ్మా. NAND గేట్ డెఫినేషన్ ఏంటి? ఎనీ both of the two inputs are high. Both the two inputs are high, then the output is 0. Both the inputs are high, then the output is 0. నాకు ఇక్కడ అదే వచ్చిందిగా, both the inputs అనేవి హై అయినప్పుడు నాకు 0 వచ్చింది. both the inputs అనేవి హై అయినప్పుడు నాకు 0 వచ్చింది. మిగతాది ఏంటి? ఇక్కడ 2 inputs are low, 1 వచ్చింది. నెక్స్ట్ 1 of the input is low, 1 వచ్చింది. నెక్స్ట్ 1 of the input is low, 1 వచ్చింది. both the inputs are high, నాకు 0 వచ్చింది. ఇదేగా NAND గేట్ అంటే. సో ఇలా జనరేట్ చేసుకుంటాం అమ్మాయి. దిస్ ఇస్ ద CMOS NAND గేట్. దిస్ ద CMOS NAND గేట్. సో దీంట్లో కొన్ని బేసిక్ స్టెప్స్ ఉన్నాయి, అవి నోట్ చేసుకోండి. యాజ్ షోన్ ఇన్ ద అబోవ్ ఫిగర్, బోత్ ద ఇన్పుట్స్ ఆర్ లో. బోత్ ద ఇన్పుట్స్ ఆర్ లో అంటే జీరోస్ అమ్మ. బోత్ ద ఇన్పుట్స్ అనేవి జీరోస్ అయితే, బోత్ ద ఇన్పుట్స్ అనేవి జీరోస్ అయితే అప్పుడు Q1 Q2 అనేది ఏమవుతుంది? ఆన్ అవుతుంది. ఆన్ అవుతుంది. ఆన్ అంటే ఏంటి? ఇక్కడ షార్ట్ పాత్ అవుతుంది. షార్ట్ పాత్ అవుతుంది అంటే వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది. ద వోల్టేజ్ జనరేటెడ్ బిట్వీన్ ద గేట్ టు ద సోర్స్. ద వోల్టేజ్ ఈస్ జనరేటెడ్ బిట్వీన్ ద గేట్ టు ద సోర్స్. అండ్ Q3 Q4 ఆర్ డిసేబుల్డ్. వై? బికాస్ దోస్ ఆర్ ఇన్ ఆఫ్ స్టేట్. దోస్ ఆర్ ఇన్ ఆఫ్ స్టేట్. ఆఫ్ స్టేట్ అంటే ఏంటి? డిజేబుల్ అయిపోతుంది. n ఛానల్ మాస్ఫెట్ అనేది డిజేబుల్ అయిపోతుంది. సో డిజేబుల్ అయిపోయింది కాబట్టి అక్కడ నుంచి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వదు. ఎస్టాబ్లిష్ అవనప్పుడు నాకు అవుట్పుట్ నుంచి పవర్ సప్లై అనేది జనరేట్ అవుతుంది. పవర్ సప్లై జనరేట్ అయినప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? హై అవుట్పుట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ P channel MOSFET is on when its gate voltage negative with respect to its source. గేట్ వోల్టేజ్ అనేది నెగిటివ్ అయినప్పుడు P channel MOSFET అనేది ఆన్ అవుతుంది. అలానే n channel MOSFET అనేది ఎప్పుడు ఆన్ అవుతుంది? గేట్ వోల్టేజ్ అనేది పాజిటివ్ అయినప్పుడు. పాజిటివ్ అయినప్పుడు. ఇవి నోట్ చేసుకోండి. ఇవి నోట్ చేసుకోండి. సో అర్థమైందమ్మా? ఎనీ డౌట్స్? నో సార్. సో P channel MOSFET లో ఆన్ అంటే ఏంటి మనకి? జీరో. ఆఫ్ అంటే 1. n MOSFET లో ఆన్ అంటే 1. ఆపోజిట్. ఆఫ్ అంటే n MOSFET లో 0. గుడ్. సో దాన్ని బేస్ చేసుకొని కన్స్ట్రక్షన్ అనేది ఎలా చేస్తాం అంటే P MOSFET అనేది ఆన్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు. అంటే అదేమవుతుంది? ఓపెన్ సర్క్యూట్ అవుతుందా, షార్ట్ పాత్ అవుతుందా ఆన్ అయితే? షార్ట్. సమయకి షార్ట్ పాత్. ఆఫ్ అయితే ఓపెన్. ఓపెన్ పాత్. ఓపెన్ సర్క్యూట్. గుడ్. సో నెక్స్ట్ CMOS NOR gate. దిస్ ఇస్ ద CMOS NOR gate. CMOS NOR gate కి NAND gate కి డిఫరెన్స్ ఏంటంటే NAND gate అనేది 2 ఇన్పుట్స్ హై అయినప్పుడు మాత్రమే మనకి అవుట్పుట్ అనేది హై అవుతుంది. NOR gate లో 2 ఇన్పుట్స్ అనేవి లో అయినప్పుడు మాత్రమే అవుట్పుట్ అనేది హై అవుతుంది. నాకు NOR gate లో 2 ఇన్పుట్స్ అనేవి లో అయినప్పుడు మాత్రమే అవుట్పుట్ అనేది హై అవుతుంది. ఇప్పుడు ఈ ట్రూత్ టేబుల్ ని బేస్ చేసుకొని NOR gate కి కంపేర్ చేయాలి. అంటే CMOS లాజిక్ అంటే CMOS గేట్స్ ఉన్నాయి కదా, అంటే PMOS ని NMOS ని కంబైన్ చేసేసి CMOS గా క్యాస్కేడ్ చేసేసి దాని నుంచి ఒక ట్రూత్ టేబుల్ అనేది మనం జనరేట్ చేయాలి. ఆ ట్రూత్ టేబుల్ అనేది NOR gate కి ఈక్వల్ గా ఉండాలి. అప్పుడు మనం చేసింది కరెక్ట్ అని చెప్పేసి ఇండికేట్ అవుతుంది. ఓకే, సో సేమ్ ఇలానే సర్క్యూట్ డయాగ్రామ్ చూడండి అమ్మా. సర్క్యూట్ డయాగ్రామ్ చూడండి. NAND gate లో CMOS NAND gate లో నేను P channel MOSFETs అనేవి ప్యారలల్ గా కనెక్ట్ చేశాను. కానీ ఇక్కడ P channel MOSFETs అనేవి సిరీస్ లో కనెక్ట్ చేస్తున్నాను. P channel MOSFETs అనేవి సిరీస్ లో కనెక్ట్ చేస్తున్నాను. సేమ్ CMOS NAND gate లో n channel MOSFETs అనేవి సిరీస్ లో కనెక్ట్ చేస్తే ఇక్కడ ప్యారలల్ గా కనెక్ట్ చేస్తున్నాను. ప్యారలల్ గా కనెక్ట్ చేస్తున్నాను. దీన్ని కూడా క్యాస్కేడ్ చేస్తున్నాను. నథింగ్ బట్ ఇట్ ఈస్ ఆల్సో నథింగ్ బట్ ఐఎమ్ క్యాస్కేడింగ్ ద PMOS అండ్ NMOS vertically.
cascading the PMOS and NMOS vertically, but there is a change. What is that change? I am connecting PMOS FETs as series and NMOS FETs as parallel. సో ఇక్కడ కూడా నేను పీ మాస్ఫెట్ కి ఒకటి Q1 అని తీసుకుంటాను, ఇంకొకటి Q2 అని తీసుకుంటాను. అలానే ఎన్ మాస్ఫెట్ కి ఒకటి Q3 అని తీసుకుంటాను, ఇంకొకటి Q4 అని తీసుకుంటాను. ఒకటి Q3 అని Q4 అని తీసుకుంటాను. ఇక్కడ చిన్న డిస్టర్బెన్స్ ఉంది చూడండి అమ్మా. Q2 అనేది ఇలా ఇవ్వకూడదు, లైన్ ఇక్కడ నుంచి ఇవ్వాలి. Q2 అనేది ఇక్కడ నుంచి ఇవ్వాలి. మిస్టేక్ ఉంది, చెక్ చేసుకోండి. ఇక్కడ డ్రా చేయండి, ఇక్కడ నుంచి డ్రా చేయండి. ఎందుకంటే పీ ఛానల్లో సోర్స్ నుంచి మనం పవర్ సప్లైకి ఇవ్వాలి. పీ ఛానల్లో సోర్స్ నుంచి పవర్ సప్లైకి ఇవ్వాలి. Q1 అనే సోర్స్ లో ఇది ఉంది, అంటే Q1 అనే పీ ఛానల్లో ఇది సోర్స్ లైన్, ఇది డ్రైన్, ఇది గేట్. అలానే ఇక్కడ ఇది సోర్స్, ఇది డ్రైన్, ఇది గేట్. సో సోర్స్ ని మనం VDDకి ఇవ్వాలి, పవర్ సప్లైకి ఇవ్వాలి. కాబట్టి పీ ఛానల్ సోర్స్ ని ఒకదాన్ని Q1 దాన్ని నేను VDDకి ఇచ్చేసాను. నెక్స్ట్ Q2 నుంచి సోర్స్ ఇది డ్రైన్ కి కనెక్ట్ అయింది. ఇక్కడ నుంచి ఒకటి, ఇక్కడ నుంచి చూడండి ఈ లైన్ ఇవ్వాలి పవర్ సప్లైగా. ఈ లైన్ పవర్ సప్లైకి ఇవ్వాలి. ఇది ఇవ్వకూడదు, ఇది బ్లండర్ మిస్టేక్. ఇలా ఇవ్వకూడదు. ఓకే, నెక్స్ట్ ఈ పీ ఛానల్ యొక్క డ్రైన్స్ అనేవి అవుట్పుట్ కి ఇస్తున్నాను నేను. పీ ఛానల్ యొక్క డ్రైన్ అనేది అవుట్పుట్ కి ఇస్తున్నాను. అలానే ఎన్ ఛానల్లో డ్రైన్స్ ని కామన్ గా అవుట్పుట్ కి ఇచ్చాను. చూడండి, ఎన్ ఛానల్లో ఇది డ్రైన్ అవుతుంది, ఇది సోర్స్ అవుతుంది, ఇది గేట్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా ఎన్ ఛానల్ డ్రైన్, గేట్, సోర్స్. సో ఎన్ ఛానల్లో సోర్సెస్ ని నేను గ్రౌండ్ కి ఇచ్చేస్తున్నాను. ఎన్ ఛానల్ ఇది, ఈ రెండు ఎన్ ఛానల్స్ Q3 Q4 అనేవి ఎన్ ఛానల్స్. ఈ రెండింటిని గ్రౌండ్ కి ఇచ్చేస్తున్నాను నేను. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రౌండ్ కి ఇచ్చేసాను. నెక్స్ట్ ఎన్ ఛానల్లో ఉన్న డ్రైన్స్ ని అవుట్పుట్ కి ఇచ్చేసాను. ఓకే, నెక్స్ట్ 2 ఇన్పుట్స్ తీసుకున్నాను. ఏబి అంటే నాకు పాసిబుల్ కాంబినేషన్స్ 4 వస్తాయి. 00, 01, 10, 11. 00, 01, 10, 11. These are the 4 possible combinations. సేమ్ ఇందాక నేను CMOS NAND గేట్ లో ఎలా అసైన్ చేశానో ఇన్పుట్స్ ని ఇప్పుడు కూడా అంతే అసైన్ చేస్తున్నాను. ఎలాగా? ఏ అనే ఇన్పుట్ Q1 అనే పీ ఛానల్ మాస్ఫెట్ కి, అలానే Q3 అనే పీ ఛానల్ మాస్ఫెట్ కి అసైన్ చేశాను. ఏ అనే ఇన్పుట్ Q1 అనే పీ ఛానల్ మాస్ఫెట్ యొక్క గేట్ కి, అలానే Q3 యొక్క పీ ఛానల్ మాస్ఫెట్ గేట్ కి అసైన్ చేశాను. నెక్స్ట్ బి అనే ఇన్పుట్ Q2 అంటే పీ ఛానల్ మాస్ఫెట్ యొక్క గేట్ కి, నెక్స్ట్ Q4 ఎన్ ఛానల్ మాస్ఫెట్ యొక్క గేట్ కి బి అనే ఇన్పుట్ ని అసైన్ చేశాను. దిస్ ఇస్ ద సర్క్యూట్ డయాగ్రామ్ ఫర్ ద CMOS NOR గేట్. అయితే మీకు ఇక్కడ కూడా సేమ్ ప్రిన్సిపల్ ని బేస్ చేసుకునే NOR గేట్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. CMOS NOR గేట్ అనేది ఏంటి? మాస్ఫెట్ అనేది ఆఫ్ అయితే ఇట్ ఈస్ ఓపెన్ సర్క్యూటెడ్. మాస్ఫెట్ అనేది ఆన్ అయితే ఇట్ ఈస్ షార్ట్ సర్క్యూటెడ్. యాజ్ వెల్ యాజ్ పీ మాస్ఫెట్ లో 0 అంటే ఏంటి? ఆన్, 1 అంటే ఆఫ్. అలానే ఎన్ మాస్ఫెట్ లో 0 అంటే ఏంటి? ఆఫ్, 1 అంటే ఆన్. వైస్ వర్సా, రెండు డిఫరెన్స్ ఉంటాయి, అంటే చేంజ్ అవుతుంది. పీ మాస్ఫెట్ లో 0 అంటే ఆన్ అవుతుంది, ఎన్ మాస్ఫెట్ లో 0 అంటే ఆఫ్ అవుతుంది. అలానే పీ మాస్ఫెట్ లో ఆఫ్ అంటే 1 అవుతుంది, ఎన్ మాస్ఫెట్ లో ఆన్ అంటే 1 అవుతుంది. ఓకే, ఒకసారి చెక్ చేసుకోండి అది ఒకటి. నెక్స్ట్ దీంట్లో కూడా సేమ్ అమ్మా. సో ఎనీ MOSFET is off, then it is open circuited, and MOSFET is on, then it is short circuited. And the voltage that is passed to the output, in case the voltage is passed to the output, then it is represented as high input. And the voltage is passed from the ground, means the N-channel transistors, N-channel MOSFETs నుంచి గ్రౌండ్ నుంచి అవుట్పుట్కి వెళ్ళిందంటే లైన్ అనేది అది జీరోగా ఇండికేట్ చేస్తుంది. సో నేను ఇప్పుడు ట్రూత్ టేబుల్ని బేస్ చేసుకొని డిజైన్ చేద్దాం. సో ఇన్పుట్స్ అనేవి 2 ఉన్నాయి, అంటే నాకు పాసిబుల్ కాంబినేషన్స్ అనేవి 4 వస్తాయి. అంటే 00, 01,
1011. ఇవి రెండు p ఛానల్ మాస్ఫెట్స్. Q1 is a p ఛానల్ మాస్ఫెట్, Q2 is a p ఛానల్ మాస్ఫెట్. ఇవి రెండు n ఛానల్ మాస్ఫెట్స్. Q3 is a n ఛానల్ మాస్ఫెట్, Q4 is a n ఛానల్ మాస్ఫెట్. The output is nothing but the output voltage generation. Output voltage generation. సో ఇప్పుడు 0 తీసుకున్నాను. 0 తీసుకున్నప్పుడు PMOS లో ఏంటి? 0 అంటే ఆన్, NMOS లో ఏంటి? 0 అంటే ఆఫ్. సో దీన్ని బేస్ చేసుకొని మన అవుట్పుట్ అనేది ఇప్పుడు జనరేట్ చేస్తాం. ఎలా అంటే Q1 Q2 అనేది ఆన్ అయింది, Q3 Q4 అనేది ఆఫ్ అయింది. Q1 Q2 అనేది ఆన్ అయింది, Q3 Q4 అనేది ఆఫ్ అయింది. అయినప్పుడు Q1 Q2 అనేది ఆన్ అయింది, Q3 Q4 అనేది ఆఫ్ అయిపోయింది. అంటే ఏమవుతుంది ఇక్కడ? Q1 ఆన్ అయినప్పుడు ఇక్కడ ఒక షార్ట్ పాత్ క్రియేట్ అవుతుందిగా, అలానే Q2 ఆన్ అయినప్పుడు ఇక్కడ ఒక షార్ట్ పాత్ క్రియేట్ అవుతుందిగా. ఈ Q1 Q2 అంటే ఏంటి? p ఛానల్ మాస్ఫెట్స్. అవి ఎలా కనెక్ట్ చేసాము? సిరీస్ లో కనెక్ట్ చేసాం. Q3 Q4 అంటే ఏంటి? n ఛానల్ మాస్ఫెట్స్. అవి ఎలా కనెక్ట్ చేసాం? ప్యారలల్ లో కనెక్ట్ చేసాము. అంటే Q3 Q4 అనేది ఆఫ్ అయిపోయింది. ఆఫ్ అయిపోయినప్పుడు అవి ఏమవుతాయి? ఓపెన్ సర్క్యూట్ అవుతాయి. అంటే ఇక్కడ కనెక్షన్ అనేది ఉండదు. అంటే గ్రౌండ్ నుంచి కనెక్షన్ ఇక్కడ ఉండదు, ఇక్కడ గ్రౌండ్ నుంచి కనెక్షన్ అవుట్పుట్ కి రీచ్ అవ్వదు. అవుట్పుట్ కి రీచ్ అయ్యేది ఏంటి? BDD అంటే పవర్ సప్లై. ఎలా రీచ్ అవుతుంది? Q1 అనేది ఆన్ అయింది, Q2 అనేది ఆన్ అయింది. ఇక్కడ ఆన్ అంటే ఏంటి? నాకు షార్ట్ పాత్ అంటే స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది. అంటే వోల్టేజ్ అనేది అవుట్పుట్ కి జనరేట్ అవుతుంది. అవుట్పుట్ కి వోల్టేజ్ జనరేట్ అయితే అవుట్పుట్ ఏమొస్తుంది? నాకు హై వస్తుంది. అంటే అవుట్పుట్ ఏమవుతుంది? అప్పుడు 1 అవుతుంది. అవుట్పుట్ అనేది 1 అవుతుంది. నెక్స్ట్ 0-1 తీసుకున్నాను. ఇన్పుట్స్ అనేవి 0-1 తీసుకున్నాను. ఏ అనేది దేనికి కనెక్ట్ అయింది? ఇక్కడ Q1 Q3. దిస్ ఇస్ ద p ఛానల్ మాస్ఫెట్, Q3 ఇస్ ద n ఛానల్ మాస్ఫెట్. అయితే ఇక్కడ ఏ అనేది 0 ఉందంటే p ఛానల్ మాస్ఫెట్ లో 0 అంటే ఏంటి? ఆన్ అవుతుంది. n ఛానల్ మాస్ఫెట్ లో 0 అంటే ఏంటి? ఆఫ్ అవుతుంది. అదే నేను ఇచ్చాను. నెక్స్ట్ B అనేది 1 తీసుకున్నాను. B అనేది ఎక్కడ కనెక్ట్ అయింది? Q2 లో Q4 లో. Q2 అంటే ఏంటి? 1 అంటే p ఛానల్ మాస్ఫెట్ లో 1 అంటే ఏంటి? ఆఫ్. p ఛానల్ మాస్ఫెట్ లో 0 అంటే ఆన్, 1 అంటే ఆఫ్. అలానే n ఛానల్ మాస్ఫెట్ అంటే Q4 లో కూడా కనెక్ట్ అయింది కదా B4 అనేది. అంటే దాన్ని కూడా తీసుకోవాలి కదా. అప్పుడు 1 అంటే ఏంటి? ఆన్ అవుతుంది. అంటే ఇది ఆఫ్ అయినప్పుడు ఇది ఆన్ అవుతుంది. వైస్ వర్సా అని చెప్పుకున్నాం కదా, అందుకే అలా అన్నమాట. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు నాకు అవుట్పుట్ 0 అనేది ఎలా వస్తుందని చెప్పేసి చూద్దాం. అవుట్పుట్ 0 అనేది ఎలా వస్తుందో చూద్దాం. చూడండి ఇక్కడ అవుట్పుట్ అనేది 0 ఎలా వస్తుందో చూద్దాం. Q1 అనేది ఆన్ అయింది, Q2 అనేది ఆఫ్ అయిపోయింది. అంటే Q1 షార్ట్ పాత్ అవుతుంది. అంటే వోల్టేజ్ అనేది Q1 కి జనరేట్ అవుతుంది. కానీ Q2 అనేది ఓపెన్ సర్క్యూట్ అయిపోయింది. ఎందుకని? Q2 అనేది ఆఫ్ అయిపోయింది. అంటే ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ అంటే there is a disconnection for the output. అంటే ఇది డిస్కనెక్ట్ అయిపోయినప్పుడు నాకు ఇక్కడ వోల్టేజ్ అనేది ఏమైనా పాస్ అవుతుందా? లేదు, ఇక్కడ డిస్కనెక్ట్ అయిపోతుంది. there is no connection between the p channel MOSFETs to the output. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ Q3 అనేది ఆఫ్ లో ఉంది. Q3 ఆఫ్ లో ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇక్కడ డిస్కనెక్ట్ అయిపోతుంది. అంటే గ్రౌండ్ నుంచి ఒక కనెక్షన్ అనేది డిస్కనెక్ట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ అంటే దీని నుంచి కనెక్షన్ అనేది పాస్ అవ్వదు. నెక్స్ట్ Q4 అనేది ఆన్ అయింది. అంటే ఏమవుతుంది? Q4 అనేది షార్ట్ పాత్ అవుతుంది. Q4 దేనికి కనెక్ట్ అయింది? సోర్స్. Q4 ఇస్ n ఛానల్ ట్రాన్సిస్టర్. సోర్స్ కి కనెక్ట్ అయింది. ఆ సోర్స్ నుంచి అవుట్పుట్ కి వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది. వోల్టేజ్ అనేది ఎంత జనరేట్ అవుతుందంటే నల్. అంటే గ్రౌండ్ నుంచి వోల్టేజ్ అనేది ఏమైనా జనరేట్ అవుతుందా? లేదు, 0 అవుతుంది. గ్రౌండ్ లో వోల్టేజ్ అనేది ఏమి ఉండదు. సో అందుకని చెప్పేసి అవుట్పుట్ అనేది లో వస్తుంది. సో అర్థమైందా? Q1 అనేది ఆన్ అయినా కానీ Q2 అనేది ఆఫ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ డిస్కనెక్ట్ అయిపోయింది వై అనేది. ఇది డిస్కనెక్ట్ అయిపోయిన తర్వాత Q3 అనేది ఆఫ్ అయిపోయింది. సరే, Q3 చెక్ చేసుకుంటే ఆఫ్ అయిపోయింది కాబట్టి దీని నుంచి కనెక్షన్ లేదు. కానీ Q4 అనేది చెక్ చేస్తే అది ఆన్ అయింది. అంటే గ్రౌండ్ నుంచి అవుట్పుట్ కి ఒక లైన్ అనేది పాస్ అయింది. గ్రౌండ్ లో వోల్టేజ్ ఎంత జనరేట్ అవుతుంది అంటే గ్రౌండ్ లో అసలు వోల్టేజ్ అనేది జనరేట్ అవ్వదు. సో అందుకని చెప్పేసి అవుట్పుట్ అనేది లో వస్తుంది. అంటే అవుట్పుట్ 0 అయిపోయింది. నాకు అవుట్పుట్ 0 అయిపోయింది. ఓకే, నెక్స్ట్ 10 తీసుకుందాం. ఇక్కడ A అంటే 1,
ఏ ఎక్కడ కనెక్ట్ చేసాము Q1 కి Q3 కి కనెక్ట్ చేసాము. 1 అంటే ఏంటి P ఛానల్లో ఆఫ్, అలానే 1 అంటే Q ఛానల్లో ఏంటి ఆన్, 1 అంటే Q ఛానల్లో ఆన్. సో అలానే B అనేది 0 తీసుకున్నాను. B ఎక్కడ కనెక్ట్ అయింది Q2 కి Q4 కి కనెక్ట్ అయింది. Q2 అంటే P ఛానల్లో 0 అంటే ఏంటి ఆన్, అలానే N ఛానల్లో 0 అంటే ఏంటి ఆఫ్. సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేద్దాం మనం. సో ఇప్పుడు నాకు Q1 అనేది ఆఫ్ అయిపోయింది. ఇది సర్క్యూట్ డయాగ్రామ్ కాదమ్మా, ఇది సర్క్యూట్ డయాగ్రామ్ కాదు, దాన్ని లేదు. సర్క్యూట్ డయాగ్రామ్ అజ్యూమ్ చేసుకొని చెప్తాను, సేమ్ అలానే డ్రా చేసుకోండి మీరు. అంటే Q1 అనేది ఆఫ్ అయిపోయింది. ఆఫ్ అంటే ఏంటి Q1 అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది. సేమ్ ఇంతే, Q1 అనేది ఇట్లా డిస్కనెక్ట్ అయిపోతుంది. అంటే Q1 నుంచి వోల్టేజ్ అనేది పాస్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ డిస్కనెక్షన్ జరిగింది. నెక్స్ట్ Q2 అనేది ఆన్ అయింది. Q2 అంటే షార్ట్ పాత్ అవుతుంది, కానీ ఇక్కడ వోల్టేజ్ ఏమైనా జనరేట్ అవుతుందంటే లేదు, ఎందుకంటే మనకి పవర్ సప్లై అనేది Q1 దగ్గర సోర్స్ లో ఉంది, కనెక్ట్ అయ్యి Q1 దగ్గర సోర్స్ లో కనెక్ట్ అయింది. ఇది సిరీస్ లో కనెక్షన్ చేసాము, ప్యారలల్ లో అయితే ఓకే కనెక్షన్ అయింది అని చెప్పేసి హై అవుట్పుట్ వస్తుంది. కానీ ఇక్కడ మనం సిరీస్ లో కనెక్ట్ చేసాం కాబట్టి Q1 అనేది ఆఫ్ అయిపోయింది, కాబట్టి ఇది డిజేబుల్ అయిపోతుంది. ఈ P ఛానల్ అనేది డిజేబుల్ అయిపోతుంది. అంటే Q1 అనేది ఆఫ్ అయిపోయింది, అంటే వోల్టేజ్ అనేది ఇక్కడ కట్ అయిపోయింది, అక్కడ లైన్ కట్ అయిపోయింది, అంటే జనరేట్ అవ్వదు. నెక్స్ట్ Q2 అనేది ఆన్ అయింది, అది ఆన్ అయితే షార్ట్ పాత్ అవుతుంది, అంటే ఇట్లా కాదమ్మా స్ట్రైట్ లైన్ వస్తుంది. స్ట్రైట్ లైన్ వచ్చినా యూజ్ ఉండదు, ఎందుకంటే వోల్టేజ్ అనేది ఇక్కడ జనరేట్ అవ్వట్లేదు, ఇక్కడ కట్ అయిపోయింది, డిస్కనెక్ట్ అయింది. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ Q3 తీసుకుందాము. Q3 ఏమైంది మనకి ఆన్ అయింది. Q3 అనేది ఆన్ అయింది అంటే షార్ట్ పాత్ అవుతుంది, ఇంతే సేమ్. అంటే గ్రౌండ్ నుంచి అవుట్పుట్ కి ఒక లైన్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది, షార్ట్ పాత్ అయ్యి. నెక్స్ట్ Q4 అనేది ఆఫ్ అయిపోయింది. Q4 ఆఫ్ అయిపోతే ఎలా వస్తుంది, ఇట్లా వస్తుంది, ఇలా డిస్కనెక్ట్ అయిపోతుంది. ఇక్కడ డిస్కనెక్షన్ అనేది ఇవ్వాలమ్మా, మీరు స్ట్రైట్ లైన్ గీయకూడదు, డిస్కనెక్షన్ ఇవ్వాలి. ఓకే, డిస్కనెక్షన్ ఇచ్చేసాము అంటే కనెక్ట్ అవ్వదు. ఈ Q4 అనే N ఛానల్ మాస్ఫెట్ అనేది కనెక్ట్ అవ్వదు. Q3 అనే N ఛానల్ మాస్ఫెట్ మాత్రమే ఇక్కడ కనెక్ట్ అవుతుంది, అలానే Q2 అనే P ఛానల్ మాస్ఫెట్ మాత్రమే కనెక్ట్ అవుతుంది. కానీ Q2 నుంచి మనకి ఇన్పుట్ వోల్టేజ్ అనేది జనరేట్ అవ్వదు, ఎందుకంటే Q1 దగ్గర కట్ ఆఫ్ అయిపోయింది కాబట్టి, Q1 దగ్గర ఓపెన్ సర్క్యూట్ అయిపోయింది కాబట్టి. సో Q3 నుంచి అంటే గ్రౌండ్ నుంచి ఒక లైన్ అనేది అవుట్పుట్ కి పాస్ అయింది కాబట్టి, గ్రౌండ్ నుంచి నీకు అవుట్పుట్ కి లైన్ పాస్ అయితే ఏమొస్తుంది, అది 0 వస్తుంది. వై? బికాస్ గ్రౌండ్ లో నీకు వోల్టేజ్ అనేది జనరేట్ అవ్వదు కాబట్టి. సో అదే నాకు ఇక్కడ వచ్చింది చూడండి, అదే నాకు ఇక్కడ జనరేట్ అయింది చూడండి. 1-0 తీసుకున్నాను, ఆఫ్ అయిపోయింది. అంటే Q1 ఆఫ్ అయిపోయినప్పుడు అక్కడ డిస్కనెక్షన్ జరుగుతుంది, అంటే వోల్టేజ్ అనేది కనెక్ట్ అవ్వదు. నెక్స్ట్ Q2 ఆన్ అయింది, షార్ట్ పాత్ అవుతుంది, షార్ట్ పాత్ అయ్యి అవుట్పుట్ కి రీచ్ అవుతుంది, కానీ అక్కడ వోల్టేజ్ ఏమైనా ఉందా అంటే లేదు, ఎందుకంటే Q1 నుంచి VDD కనెక్ట్ అయింది, ఆ VDD అనేది Q1 దగ్గర డిస్కనెక్ట్ అయిపోయింది కాబట్టి. నెక్స్ట్ Q3 అనేది ఆన్ అయింది. అంటే గ్రౌండ్ నుంచి ఒక కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది, అవుట్పుట్ కి ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ Q4 అనేది ఆఫ్ అయిపోయింది, అంటే Q4 అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది. సో ఒక N ఛానల్ మాస్ఫెట్ అనేది అవుట్పుట్ కి కనెక్ట్ అవుతుంది కాబట్టి అక్కడ నాకు అవుట్పుట్ లో వోల్టేజ్ లేకపోతే, అంటే గ్రౌండ్ నుంచి కనుక అవుట్పుట్ కి ఒక లైన్ అనేది కనెక్ట్ అయితే మనకు వచ్చే వాల్యూ లో వాల్యూ, కాబట్టి ఇక్కడ 0 అయింది, అయిపోయింది. నెక్స్ట్ 1-1 తీసుకున్నాను. 1-1 అంటే A అనేది ఎక్కడ కనెక్ట్ అయింది, Q1 కి Q3 కి, B అనేది Q2 కి Q4 కి. కానీ ఇక్కడ 1 అంటే ఏంటి, P ఛానల్ మాస్ఫెట్ లో ఆఫ్. 1 అంటే P ఛానల్ మాస్ఫెట్ లో ఆఫ్. N ఛానల్ మాస్ఫెట్ లో 1 అంటే ఏంటి, ఆన్. N ఛానల్ మాస్ఫెట్ లో 1 అంటే ఏంటి, ఆన్. అప్పుడు దీనికి అవుట్పుట్ ఎలా జనరేట్ అవుతుంది, చూడండి. Q1 Q2 అనేది ఆఫ్ అయిపోయింది, అంటే ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. ఓపెన్ సర్క్యూట్ అంటే ఏంటి, డిస్కనెక్ట్ అవుతుంది, అంటే వోల్టేజ్ VDD దగ్గర నుంచి ఒక లైన్ అనేది డిస్కనెక్ట్ అయిపోయింది, అప్పుడు వోల్టేజ్ అనేది జనరేట్ అవ్వదు. ఇదే బ్లాక్ డయాగ్రామ్ దానికి. Q2 అనేది కూడా డిస్కనెక్ట్ అయిపోయింది, అంటే ఈ రెండు P ఛానల్ మాస్ఫెట్స్ అనేవి డిజేబుల్ అయిపోతాయి. నెక్స్ట్ Q3 Q4 అని చెప్పేసి 2 N ఛానల్ మాస్ఫెట్స్ ఉన్నాయి, అవేంటి ఆన్ స్టేట్ లో ఉన్నాయి. ఆన్ కండిషన్ అంటే ఏంటి, మనకు అక్కడ షార్ట్ పాత్ అవ్వాలి, అంటే స్ట్రైట్ లైన్ ఫామ్ అవ్వాలి, అంటే దేర్ ఇస్ ఎ కనెక్షన్ బిట్వీన్ ద N ఛానల్ మాస్ఫెట్ ఇంటూ ద అవుట్పుట్ లైన్. సో అదే ఇక్కడ కనెక్ట్ అయింది,
కనెక్ట్ అయింది. అంటే Q3 దగ్గర నుంచి ఒకటి షార్ట్ పాత్ అయింది, Q4 ఆన్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి కూడా ఒక షార్ట్ పాత్ అయింది. అంటే గ్రౌండ్ నుంచి కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది అవుట్పుట్ కి గ్రౌండ్ నుంచి కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అంటే అవుట్పుట్ ఏమొస్తుంది నీకు? లో వస్తుంది. ఎందుకంటే గ్రౌండ్ నుంచి వోల్టేజ్ ఏమైనా సప్లై అవుతుందంటే లేదు, అందుకని చెప్పేసి లో వస్తుంది, 0 వచ్చింది. మరి దీన్ని నాయ్ గేట్ ఒక ట్రూత్ టేబుల్ కి కంపేర్ చేయండి. నాయ్ గేట్ ట్రూత్ టేబుల్ ఏంటి? లో వాల్యూస్ అయినప్పుడు, అది కూడా బోత్ ద ఇన్పుట్స్ ఆర్ లో వాల్యూస్ అయినప్పుడు నాకు అవుట్పుట్ అనేది హై అవుతుంది. బోత్ ద ఇన్పుట్స్ ఆర్ లో వాల్యూస్, దెన్ ద అవుట్పుట్ ఈస్ హై, అదర్స్ జీరోస్. రెండు ఇన్పుట్స్ అనేవి లోగా ఉండాలి, ఆ లోగా ఉన్నప్పుడు మాత్రమే హై అవుతుంది. మరి ఇదేగా నాయ్ గేట్ కి ఇన్పుట్, అంటే మనం చేసింది కరెక్టే. సో CMOS NAND gate is correct, CMOS NOR gate is correct. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ CMOS NAND gate అండ్ CMOS NOR gate. మీకు ఫైనల్ ఎగ్జామ్స్ లో CMOS లాజిక్ అని ఇస్తే, నిన్న చెప్పిన CMOS లాజిక్ అనే డిస్క్రిప్షన్ రాయాలి, CMOS NAND gate రాయాలి, CMOS NOR gate రాయాలి. రెండు రాస్తేనే మీకు 7 మార్క్స్ వస్తాయి. ఇన్ కేస్ అది 2 మార్క్స్ కానీ లేకపోతే 4 మార్క్స్ కానీ ఇస్తే నిన్న చెప్పిన డిస్క్రిప్షన్ రాస్తే సరిపోతుందమ్మా. కానీ అది 7 మార్క్స్ కి ఇస్తే కంపల్సరీ మీరు CMOS లాజిక్ గురించి రాయాలి, CMOS NAND gate, CMOS NOR gate రెండు రాయాలి. నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ అబౌట్ ద CMOS NOR gate అండ్ CMOS NAND gates. CMOS NOR gate లో ఏమైనా డౌట్ ఉందమ్మా? ఎనీవన్? ఏమైనా డౌట్ ఉందా? No, sir. అఖిల్, ఎస్ సార్. ఏమైనా డౌట్ ఉందా? లేదు సార్, క్లియర్ ఉంది. బాయ్స్ అండ్ గర్ల్స్, మిగతా వాళ్ళు గర్ల్స్? No, sir. ఓకే, నెక్స్ట్ లాజిక్ ఫ్యామిలీస్ చూద్దామమ్మా. CMOS లాజిక్ ఫ్యామిలీస్. దిస్ ఇస్ అనదర్ టాపిక్ ఇన్ లాజిక్ ఫ్యామిలీస్. అంటే CMOS లాజిక్ ఫ్యామిలీస్ అనేది ఇంకొక టాపిక్ మనకి ఇక్కడ. ఓకే, సో దీని నుంచి బ్రీఫ్ గా నేను చెప్తాను, బట్ దీస్ ఆర్ ద లాజిక్ ఫ్యామిలీస్. ఈ CMOS లాజిక్ ఫ్యామిలీస్ కూడా ఎలా డెవలప్ చేశారంటే, ఇంటర్ఫేసింగ్, బేస్డ్ ఆన్ ద ఇంటర్ఫేసింగ్ ఆఫ్ TTL. TTL అంటే ఎక్కడ వచ్చింది నీకు? యూనిపోలార్ లాజిక్ ఫ్యామిలీస్ లో వచ్చింది. బైపోలార్ లాజిక్ ఫ్యామిలీస్ లో వచ్చింది. బైపోలార్ లాజిక్ ఫ్యామిలీస్ లో, సాచురేటెడ్ బైపోలార్ లాజిక్ ఫ్యామిలీలో TTL is nowadays using logic family, and it is well and good for interfacing of components. దాన్ని బేస్ చేసుకొని CMOS లాజిక్ ఫ్యామిలీస్ అనేవి డిజైన్ అవుతాయి. ఎలా అంటే ఆ TTL ఇంటర్ఫేసింగ్ కి ఇది ఎనేబుల్ అవ్వగలదా, ఇంటర్ఫేసింగ్ అనేది సేమ్ అలానే చేయగలదా, ఇంటర్ఫేస్ అవ్వగలదా TTL తోటి కంపాటబుల్ అవ్వగలదా, నథింగ్ బట్ రిలవెంట్ గా ఉండగలదా అని చెప్పేసి. సో దీస్ ఆర్ ద లాజిక్ ఫ్యామిలీస్ ఫర్ ద CMOS అమ్మా. ఫస్ట్ వచ్చేసి 4000 సిరీస్ CMOS. దిస్ ఇస్ ద ఫస్ట్ CMOS లాజిక్ ఫ్యామిలీ. 4000 సిరీస్ ఇస్ ద ఫస్ట్ CMOS లాజిక్ ఫ్యామిలీ. ఇది లాజిక్ ఫ్యామిలీ అనేది మనకి 4000 సిరీస్ లాజిక్ ఫ్యామిలీ అనేది లో పవర్ కన్సంప్షన్ తోటే ఆపరేట్ అవుతుందమ్మా. ఈ 4000 సిరీస్ లాజిక్ ఫ్యామిలీ అనేది లో పవర్ కన్సంప్షన్ తోటే ఆపరేట్ అవుతుంది, కానీ TTL తోటి ఇంటర్ఫేస్ అవ్వలేదు, TTL తోటి కంపాటబుల్ అవ్వలేదు. అందుకని చెప్పేసి 74 సిరీస్ HCT అనే CMOS లాజిక్ ఫ్యామిలీస్ వచ్చినాయి. 74 సిరీస్ HCT అనే CMOS లాజిక్ ఫ్యామిలీస్ వచ్చినాయి. అంటే HC అంటే ఏంటి? హై స్పీడ్ CMOS. HCT అంటే హై స్పీడ్ CMOS యాజ్ వెల్ యాజ్ TTL కంపాటబుల్. TTL తోటి కంపాటబుల్ అవుతుంది. ఈ 74 సిరీస్ అనేది ఎందుకు వచ్చిందంటే 74 is a prefix number for the TTL లాజిక్ ఫ్యామిలీ. అంటే దాంతో కంపాటబుల్ అవ్వగలదు కాబట్టి అక్కడ 74 సిరీస్ అని చెప్పేసి యూజ్ చేసాం. ఇట్ ఈస్ సింప్లీ ఎ నెంబర్ ఆఫ్ ప్రిఫిక్స్ ఫర్ ద TTL ఫ్యామిలీ. నెక్స్ట్ VHC, వెరీ హై స్పీడ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. వెరీ హై స్పీడ్ CMOS. నెక్స్ట్ వచ్చింది VHCT, అంటే వెరీ హై స్పీడ్ CMOS అండ్ TTL కంపాటబుల్. నెక్స్ట్ వచ్చిన లాజిక్ ఫ్యామిలీ వచ్చేసి ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉంది FCT
డాష్ టీ అంటే ఫాస్ట్ CMOS, ఫాస్ట్ గా ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాయి. TTL తోటి హై స్పీడ్ వోల్టేజెస్ లో కంపేర్ అవుతాయి. TTL హై స్పీడ్ వోల్టేజెస్ లో ఇంటర్ఫేస్ కూడా అవుతాయి. హై స్పీడ్ TTLs లో ఇంటర్ఫేస్ కూడా అవుతాయి. సో దీస్ ఆర్ ద లాజిక్ ఫ్యామిలీస్. I will explain tomorrow in detail about this. First of all, note down. First one is the 4000 series CMOS. Second one is the 74 series HC high speed CMOS. And third one is the 74 HCT. అంటే ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటి అంటే హై స్పీడ్ CMOS ఇది కానీ TTL తోటి కంపాటబుల్ అవ్వలేదు. సో TTL తోటి కంపాటబుల్ అవ్వగలిగే నెక్స్ట్ 74 సిరీస్ HCTని ఇన్వెంట్ చేశారు. దాని తర్వాత వెరీ హై స్పీడ్ CMOS, నెక్స్ట్ దాన్ని TTL కంపాటబుల్ గా వర్క్ అవుతుందా లేదా చెక్ చేసి వెరీ హై స్పీడ్ CMOS అండ్ TTL కంపాటబుల్ అని చెప్పేసి నెక్స్ట్ లాజిక్ ఫ్యామిలీ వచ్చింది. నెక్స్ట్ ఫాస్ట్ CMOS వచ్చింది, అది TTL తోటి కంపాటబుల్ అవుతుంది. దాని తర్వాత వచ్చిన ఫాస్ట్ CMOS TTL తోటి కంపాటబుల్ అవుతుంది, సేమ్ టైం హై స్పీడ్ లో ఇంటర్ఫేసింగ్ అవుతుంది, హై స్పీడ్ వోల్టేజెస్ ని కంపాటబుల్ చేస్తుంది. దీస్ ఆర్ అబౌట్ ద లాజిక్ ఫ్యామిలీస్. Okay, any doubt? Any doubt? Okay. Yeah. So this is the end of session. Tomorrow I am going to explain about CMOS logic families, and I will give the assignment questions to see. He will forward to you. Everyone should write the assignment. Okay, sir. Okay, sir. Yeah. Okay.